హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ మినప సున్నుండలని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మినప సున్నుండలని తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఈ సున్నుండలని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. నేను ఈ మినప సున్నుండలను తయారు చేయడానికి పొట్టు తీయని మినుములను తీసుకున్నానండి. ఎందుకంటే ఇవి మన హెల్త్‌కి చాలా మంచివి. ఈ పొట్టుతో ఉన్న వాటిలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. అందుకే నేను ఇవి తీసుకున్నాను. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకోవాలి ఈ మినుములని వేయించుకోవడానికి. ఈ కడాయిలు కొంచెం వేడయ్యాక నేనైతే ఒక హాఫ్ కేజీ మినుములను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మినుములని ఈ కడాయిలో వేసుకోవాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే అది మనం ఈ మినుములని వేయించినప్పుడు గ్యాస్ మాత్రం ఫుల్ ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే మనం గ్యాస్ అనేది ఎక్కువగా పెట్టి వేయించామనుకోండి, అవి పైనే ఏగిపోతాయి, లోపల మాత్రం వేగవు. అప్పుడు లడ్డు టేస్ట్ అనేది అంటే అదేనండి సున్నుండల టేస్ట్ అనేది అంత బాగుండదు. కాబట్టి ఈ మినుములను వేయించేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోండి, అప్పుడే బాగా వేగుతాయి. ఫ్రెండ్స్, ఈ మినప సున్నుండలని ఈ పాతకాలంలో కూడా చాలామంది పిల్లలకి ఎక్కువగా తినిపించేదండి. ఎందుకంటే పిల్లలు పెరగడానికైనా వాళ్ళు బలంగా ఉండడానికైనా ఈ మినప సున్నుండలు తినడం వలన వాళ్ళు ఎక్కువగా ఎదుగుతారనేసి ఇవి తినిపించేవాళ్ళు. ఎందుకంటే ఈ మినుములలో కాల్షియం అయినా అలాగే కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఇలా చాలా రకాల మనకు ఆరోగ్యాన్ని కలిగించేవి ఉంటాయండి. అందుకనే ఈ మినప సున్నుండలు తినడం చాలా మంచిది. పిల్లలకనే కాదు, మన పెద్దవాళ్ళు కూడా తింటే చాలా మంచిది. మన ఎముకలు కూడా చాలా గట్టిపడతాయి. అలాగే మన హెల్త్‌కి చాలా మంచిది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోండి. అయితే ఇవి వేగాయని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇవి వేగుతుంటే మనకి మంచి వాసన వస్తుందండి. అలాగే ఇవి వేగాయో లేదో తెలియాలంటే ఇలా చూడండి, ఒకసారి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇలా అయితే వేగినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోండి. ఇది స్టవ్ ఆఫ్ చేసినాకనే వేయండి. ఎందుకంటే ఈ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే ఈ బియ్యం అనేది ఎక్కువగా వేగి టేస్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి తర్వాతనే వేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. ఈ బియ్యం ఎందుకు వేస్తామంటే ఇవి వేయడం వల్ల ఈ సున్నుండలు తినేటప్పుడు మనకి అతుక్కుపోకుండా ఉంటాయి. అందుకే ఈ బియ్యం అనేది వేస్తాము. ఇప్పుడు ఈ చల్లారాక మాత్రమే మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక 3 యాలకులు వేసుకోండి. దీనివల్ల మనకి టేస్ట్ వస్తుంది, అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ చేసుకుందాం. మరీ ఎక్కువ మెత్తగా పట్టుకోకండి, అలాగే రవ్వలా బాగా బరకగా కూడా పట్టుకోకండి. ఒకసారి చూడండి, ఇలా బాగా మెత్తగా కాకుండా అలా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి. అలా అయితే మనకు తినేటప్పుడు పళ్ళకి అతుక్కోపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అయితే మొత్తం కాకుండా కొంచెం మిక్సీ జార్లోనే ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఈ పిండిని ఉంచేసి ఇందులోనే మనకు ఈ లడ్డుకు కావలసినంత బెల్లాన్ని కూడా తీసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ మినుములకి 350 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకున్నానండి. అయితే ఇలా మిక్సీలో బెల్లాన్ని వేసి ముద్ద చేసుకునేటప్పుడు మనం బంక బెల్లాన్ని తీసుకోవాలండి. అంటే మెత్తగా ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని తీసుకోవాలి. అప్పుడే లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. ఒకవేళ మనం గట్టి బెల్లం తీసామనుకోండి, ఈ పిండి అనేది త్వరగా మెత్తగా అవ్వదు, మనకి నెయ్యి అనేది ఎక్కువగా పట్టేస్తుంది. కాబట్టి మీరు బంకగా ఉండే బెల్లాన్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ చేసుకోండి. చూసారుగా, బాగా ఒకటేసారి పట్టకండి, అది అనేది ముద్దగా వస్తుంది. కాబట్టి కాస్త ఆపుకుంటూ మిక్సీ చేసుకోండి, అప్పుడు ఇలా పిండి బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన పిండిని మనం పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. నేనైతే బంక బెల్లం అనే అనుకున్నాను, కాకపోతే ఇది పొడి పొడిగానే ఉంది. నెయ్యి చాలా పట్టేటట్టు ఉంది. మీరు నెయ్యి తినడం అంతగా ఇష్టపడకపోతే ఈ బెల్లాన్ని కొంచెం
స్టవ్ మీద పెట్టేసి ఈ బెల్లం మునిగేలా వాటర్ వేసి కొంచెం వేడయ్యాక ఈ పిండిలో వేసి డైరెక్ట్గా ముద్దలు కట్టుకోవచ్చండి. అలా అయితే మీకు చాలా ఈజీగా వస్తుంది. అలాగే నెయ్యి కూడా తక్కువగా పడుతుంది. కావాలనుకుంటే వేడయ్యేటప్పుడు అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ పిండిని ఈ సుండల కోసం నెయ్యితోనే చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నెయ్యిని తీసుకున్నానండి. కొంచెం నెయ్యిని వేడి చేసి ఈ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేస్తే మనకి ఈ నెయ్యిని అంతటిని ఒకటేసారి పిండి పీల్చేస్తుందండి. ఎక్కువ నెయ్యి పడుతుంది. కాబట్టి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఆ పిండి అంతటా కలిసేలా కలుపుకొని ఉండలుగా చేసుకోవాలండి. నేనైతే హాఫ్ కేజీకి నాకు 150 గ్రామ్స్ వరకు నెయ్యి పట్టిందండి. నేను చెప్పాను కదా, మీకు అంత నెయ్యి తినడం ఇష్టం లేకపోతే దీన్ని ఈ బెల్లాన్ని కొంచెం వేడి చేసి వాటర్ వేడి చేసి అప్పుడు ఈ పిండిలో వేసి కలుపుకోండి. అప్పుడు ఈజీగా వస్తాయి. అలాగే నెయ్యి కూడా తక్కువగా పడుతుంది. నేనైతే నెయ్యితోనే చేశానండి. చూడండి, ఇలా మొత్తం పిండి అంతటిని కలుపుకుంటూ ఇలా మెల్లిగా లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇవి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఎంత నెయ్యి ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా లడ్డూల్లా చుట్టుకుంటే సరిపోతుంది. ఇలానే మిగిలిన పిండినంతటిని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండలుగా చుట్టుకోండి. అప్పుడు మనకి మినుములతో చేసిన సున్నుండలు రెడీ అవుతాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను మిగిలిన పిండిని కూడా ఇలానే చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, మనకి ఎంతో టేస్టీగా ఉండే మినప సున్నుండలు రెడీ అయ్యాయి. ఒకసారి చూడండి. చూడడానికే కదండి, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మెత్తగా ఉంటాయి. ఇవి 1 వీక్ కంటే ఎక్కువగా నిల్వ ఉంటాయి. రోజుకొకటి తింటే చాలండి. మన హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.